బనానా పొలం ఇదేంటంటే దీని ఒక 2 ఎకరాలు బనానా పొలం చెరువు దొరుకుతుంది. అరటిలో ఏంటంటే 3 రకాలు వేసాము. కర్పూర, చక్కెరకేళి, కూర అరటి 3 రకాలు వేసాము. ఈ 3 కూడా మనం సేంద్రియ పద్ధతిలో కూరగాయలకి ఏంటంటే ఎక్కువగా మనకి ఈ అవసరం ఏంటంటే అరటికి ఏంటంటే 9 నెలల పంట కనుక మనం గ్రాడ్యువల్గా ఇచ్చుకుంటూ వచ్చినా కూడా మనకి ఇవి ఎక్కువగా ఉంటుంది. దిగుబడి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అసలు నేనైతే కనీసం వీటిని పట్టించుకోలేదు వేట్లు మన కూరగాయల వ్యవసాయంలో పడి. కాకపోతే ఈ గెల్లు లాస్ట్ ఇయర్ బాగానే వచ్చింది, ఈ సంవత్సరం కూడా బాగానే వచ్చింది. పోయిన సంవత్సరం ఉన్న పిల్లకని ఇది వదిలేయటం మూలన జరిగింది. దగ్గరగా గెల నాకు ఇది 20 కిలోలు పైగా ఉంటుంది. సేంద్రియ వ్యవసాయంలో మనం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా తేలిగ్గా పండియగలిగే పంట అరటి. అయితే ఇది మొత్తం కూడా నాటు వెరైటీయే. ఈ జీనైన్ అని చెప్పని హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి, అవి ఎప్పుడు నేను చేయలేదు. నాటు వెరైటీ మాత్రం మనం బ్రహ్మాండంగా సేంద్రియ వ్యవసాయంలో పండించచ్చు. దాంట్లో మనం ఇందాక కర్పూర చూసాం. ఇది వచ్చేసరికి ఏంటంటే చక్కెరకేళి. అది తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ దాని పేరు తగ్గట్టుగా దాని టేస్ట్ కూడా చక్కెరకేళి. అరటితో బనానాతో పోల్చుకుంటే ఇది టేస్ట్ బాగుంటుంది. ఈ చక్కెరకేళిలో ఇది కూడా మొక్క పెట్టినాక ఇది 2వ పిలక అనమాట. ఆల్రెడీ ఒక మొక్కను మనం కొట్టేసుకున్నాం, దాని నుంచి వచ్చిన పిలక ఇది మనకేం ఖర్చు లేకుండానే వచ్చింది. ఇది ఎక్కువగా భూమిలో మనం ఆవు పేడ, గొర్రెరువు వీటిని వేసి మనం పండించడం జరిగింది.